చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమించిన తండ్రి, ఘనమైన నీ నామాన్ని బట్టి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లించున్నాము దేవా. మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము దేవా. ఈ సమయంలో ఇదిగో తండ్రి, సంఘముగా సమాజంగా మేము సమకూడలేని పరిస్థితుల మధ్య ఉన్నాము తండ్రి. అందరము కలిసి నిన్ను ఆరాధించలేని పరిస్థితుల మధ్య ఉన్నాము తండ్రి. ఈ యొక్క గడ్డు దినాలలో, భయంకరమైన దినాలలో, ఈ యొక్క ఆపద దినాలలో నాన్న నీ నామమే మాకు శరణ్యం. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేరు దేవా. ఇగో తండ్రి, నీ పిల్లలతో తండ్రి మాట్లాడే అవకాశాన్ని ఈ విధంగా మీరు మాకు కల్పించినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క సమయంలో నీ మాటలు నీ పిల్లలు తెలియచుండగా నీ సహాయం మాకు అందించమని, నీ కృపలో మమ్మల్ని బలపరచమని, ఈ ప్రార్థనని సన్నిధిలో చేర్చుకోమని, ముఖ్యంగా నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు తెలియజేస్తుండగా నన్ను వినిచున్న నీ పిల్లలందరికీ హృదయాలు నన్ను తండ్రి నన్ను యొక్క వాక్యం చేత తండ్రి బలపరచబడులాగున్నా, ధైర్యపరచబడులాగున్నా, అలాగే తండ్రి ఆదరించబడులాగున్నా నన్ను మీ యొక్క సహాయం మాకు అందించమని కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభుని ప్రియరక్షకుడు నన్ను యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసినాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీకు నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక చక్కని సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము ప్రతి వారం దేవుని కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర గురించి మనం వింటున్నాం. కానీ ఈ యొక్క దినాన్న దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణను బట్టి ఈరోజు ఒక చక్కని సంగతిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క అంశం లేకపోతే చెప్పే పాఠం ఏమిటంటే, కష్టకాలంలో దేవుడిచ్చే ధైర్యం ఎలా ఉండబోతుంది అనే విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గత సంవత్సరం 2019లో కరోనా అనేది మన దేశంలోకి రావడం మనందరికీ తెలుసు. 2020లో కరోనా కింద మనందరికీ తెలుసు. ఏ దినాల్లో పోయిన సంవత్సరం పూర్తిగా లాక్డౌన్లో మనం ఉన్నాం, ఇంటికే పరిమితం అయ్యాం. ఆఫీసులు, అలాగే ఫ్యాక్టరీలు, కాలేజీలు, స్కూల్స్, అలాగే వర్క్షాపులు టోటల్గా అన్నీ కూడా పూర్తిగా బంద్ చేసి అన్నిటిని కూడా మనము విడిచిపెట్టి మన కుటుంబమే క్షేమంగా, అలాగే మనమే క్షేమంగా ఉండాలని తలంచి మనం ఇంటికే పరిమితం అయ్యాం. కానీ ప్రియమైన వాళ్ళారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి యొక్క కాపుదల మనకి ఉంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనందరూ కూడా గమనించాలి. అప్పుడే కాదండి, ఎప్పటికి కూడా ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సెకండ్ వేవ్ కరోనా విజృంభణ పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా అయిపోయింది. అయితే ప్రియమైన వాళ్ళారా, మరణాలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి, మరణాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి కరోనాతో మరణిస్తే చిట్ట చివరి చూసే అవకాశం కూడా, ఆ కడసారి చూపు చూసే అవకాశం కూడా భార్యకి కానీ భర్తకు కానీ పిల్లలు కానీ లేకపోతే లేదు. చేతులు శుభ్రం చేసుకోమని వాక్యం చెబుతుంది, వారు అందరూ చెప్తున్నారు. కానీ ప్రేమ వాళ్ళ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనకు ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మనల్ని అనుకరిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు అంటే, మనం ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఎంతమందో ఈ సంవత్సరం కూడా చాలా మంది కూడా కరోనాకి బలైపోయిన ప్రేమైన వాళ్ళు. కాబట్టి ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే నువ్వు ఖాళీగా కూర్చుంటావని కాదు, నువ్వు ఇంకా బ్రతుకున్నావు అంటే ఇంట్లో పిల్ల పాపలతోటి, భార్యాభర్తతోటి, లేకపోతే నీ కుటుంబంతో సరదాగా ఉంటావని కాదు, లేకపోతే హ్యాపీగా ఉంటావని కాదు. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థించే పని నీ మీద ఉంది కాబట్టి నువ్వు ప్రార్థించాలి. పని ఆఫీస్ లేదు, స్కూల్ లేదు, ఏమీ లేదు, ఖాళీగా ఉంటున్నాం కదా అని మీరు అనుకోకండి. ఖచ్చితంగా వాళ్ళ గురించి మనం ప్రార్థించాలని కోరుతున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, భక్తుడు భయం కలిగినప్పుడు, తనకి భయము లేకపోతే ఒక ఏదైనా ఆపదే సంభవించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి భక్తుల నుండి మన భక్తుల జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూస్తే వారి జీవితాల్లో ఉన్న విషయాలు మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, వారి జీవితాల్లో ఉన్న వాళ్ళ అనేక అనుభవాలు ఒక్కొక్కటి మనము నెమరు వేసుకుంటే మనం చాలా ధైర్యపరచబడతాం. అంటే గత కొన్ని దినాల నుండి ఈ విషయాల మీద నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క భక్తుల యొక్క జీవితంలో మనం తొంగి చూడగలిగితే నిజంగా ఇప్పుడు పరిస్థితుల కంటే
వాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితులు అనుభవించారు అనే విషయాన్ని గమనించాలి. అంటే ఒకసారి మనము కీర్తనాకారుడు దావీదు మనం వెళ్ళి చూడగలిగితే ఆయన మాట్లాడుతున్న మనం గమనించాలి. ఎందుకంటే కష్టకాలంలో దేవుడు ఏ విధంగా ధైర్యం ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఆ భయము సంభవించినప్పుడు లేకపోతే భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు మనం ఎక్కడ ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించాలి, అసలు ఏం చేయాలి అని చూడగలిగి 56వ అధ్యాయము 3వ వచనం దావీదు గారు మాట్లాడుతున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. దావీదు గారికి ఆయన రాజుకి భయం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. అంటే తన యొక్క తను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవాలి, తన సైన్యాన్ని కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు కూడా వ్యవహారాచరణ జరుగుతూనే ఉండాలి. ఏ క్షణాన ఏ సమయంలో అంటే లేకపోతే శత్రువు వస్తాడో తెలియదు, పొరుగు రాజ్యం నుంచి ఏ రాజు దండెత్తుతాడో తెలియదు. అంటే ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూనే ఉండాలి. తన రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత రాజు మీద ఉంది, తన సైన్యాన్ని కాపాడుకునే బాధ్యత రాజు మీదే ఉంది, తనను కాపాడుకునే బాధ్యత రాజు మీదే ఉంది, తన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత రాజు మీదే ఉంది. కానీ ఇటువంటి రాజు ఆయన ఏమని మాట్లాడుతున్నాడండి, ఆయన కూడా భయం వేస్తుందండి. అయితే ఏమని అంటున్నాడండి, నాకు భయము సంభవించు దినమున, నాకు భయం సంభవించే ఏ రోజునైతే నాకు భయం సంభవించే ఆ రోజు వస్తుందో అప్పుడు నీవే నాకు ఆశ్రయం అంటున్నాడు. నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మన పరిస్థితి ఎలా ఉందంటే దినదిన గండం నూరేలాయస్ అన్నట్టుగా ప్రతి రోజు కూడా చాలా ఇబ్బందికరంగా భయంకరంగా మనం గడుపుతున్నాం. ఏ రోజు ఏం సంభవిస్తుంది, ఏ రోజు ఏం జరగబోతుంది అనేది తెలియని పరిస్థితి. ప్రేమైన వాళ్ళ ఏం తెలియని పరిస్థితి. అందుకనే దావీదు గారు ఏమంటారంటే నాకు భయం సంభవించే దినము ఏదైనా వచ్చిందంటే అప్పుడు నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నన్ను ఆదుకోవాలేవా అంటాడు. మనకి కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? మనకు భయం లేదా చెప్పండి? చిన్న జ్వరం వచ్చిందంటే భయం, మనకి జ్వరం వస్తే భయం, దగ్గు వస్తే భయం, రొంప వస్తే భయం. ఏంటి చిన్న జ్వరం వస్తే అది అసలే ఆ జ్వరం దేనికి వచ్చిందని ఎవరు ఆలోచించట్లేదండి. ఏంటి నా జ్వరం వస్తే చాలు నాకు కరోనా వచ్చేసిందని చాలా మంది భయపడిపోతున్నారు. అంటే జ్వరం వచ్చినంత మాత్రాన కరోనా వస్తుందని మీరు ఎలాగనుకుంటున్నారు? రొంప చేసినంత మాత్రాన లేకపోతే జలుబు చేసినంత మాత్రాన కరోనా వచ్చిందని మీరు ఎలాగనుకుంటున్నారు? మీరు డాక్టర్స్ కాదు కదా, మీరు స్కానర్స్ కాదు కదా రీసెర్చ్ చేయడానికి. కాబట్టి ప్రేమైన వల్ల ఇటువంటి భయంకరాలని మొట్టమొదటిగా మీ నుండి దూరం చేసుకోనండి. ఏంటి మీకు ఏదన్నా చిన్న తుమ్ము వచ్చింది అనుకోండి, అయ్యో నాకు కరోనా వచ్చింది కాబట్టి తుమ్ములు వచ్చేసింది అని చాలా మంది భయపడుతూ బ్రతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి కొంతమంది వృద్ధ తల్లులు నాకు ఫోన్ చేస్తే, వృద్ధులు అంటే ఆ యొక్క వృద్ధులు అండి, వారు పురుషులు కానీ స్త్రీలు కానీ నాకు ఫోన్ చేసినాడు, బాబు నాకు పాడు చేతులు లాగుతున్నాయ్యా, నాకేమైనా కరోనా వచ్చిందా అని అడుగుతున్నారు. ఒక సేవకుడిగా నన్ను అడిగినప్పుడు వాళ్ళు నేను అమ్మా మీరు కరోనా వచ్చేసింది మీకు అని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి. కాబట్టి వాళ్ళకి నేను ఒకటే చెప్పానండి, మొట్టమొదట మీరు కరోనా అనే విషయాన్ని మీ మనసులో తొలగించుకోనండి. నాకు కరోనా వచ్చేసింది అని అనుకోకండి. మీరేం చేస్తారు అంటే అసలు మీకున్న పరిస్థితిని ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోనండి. మీకు ఇంకా అప్పటికి అనుమానం తిరగబోతే అప్పుడు కరోనా టెస్ట్ చేసుకోండి. అంతే తప్ప రొంప చేసినంత మాత్రాన మీరు భయపడవలసిన పని లేదు. అలాగే దగ్గు వచ్చినంత మాత్రాన మీరు భయపడవలసిన పని లేదు. చిన్న జ్వరం వచ్చినంత మాత్రాన మీరు భయపడవలసిన పని లేదు. ప్రియమైన వాళ్ళ ఏంటి ఎందుకు భయపడాలని చెప్పండి. మనలో ఉన్న ఆ యొక్క ప్రాబ్లం, ఆ సమస్య ఏంటనేది తెలుసుకున్న తర్వాత భయపడకూడదు. ఏం చేయాలని ఆలోచించాలి. దేవుడు కూడా ఏం చెప్పాడంటే ఒక మంచివాడు చెప్పాడండి, ఆపద దినమందు ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు కంగారు పడకండి, ఆలోచించమన్నాడు. ఆపద అనేది మనకు కలిగినప్పుడు ఆపద దినమందు నువ్వు యోచించు అన్నాడు, ఆలోచించమన్నాడు. కాబట్టి నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాలి. నాకు జ్వరం వచ్చింది కదా, నేను ఏమైనా కూలింగ్ వాటర్ తాగడం వలన నాకు రొమ్మ చేసి జ్వరం వచ్చిందా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఎండలో తిరిగాను, ఒకవేళ ఉడుకు జ్వరం వచ్చిందా, వాతావరణం మారిపోతుంది కదా, ఒకసారి ఎండ ఎక్కువ వస్తుంది, తర్వాత వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ ఎక్కువ వస్తుంది,
అటువంటిప్పుడు ఉడుకు జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అటువంటి పరిస్థితి నాకు ఏమైనా కలిగిందా అని మొట్టమొదటి మీరు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా నాకు కరోనా వచ్చింది అని మీరు భయపడిపోయి అంటే మనసులో ఆందోళన పెంచుకొని టెన్షన్ పెంచుకొని నిజంగా ప్రభునందు ప్రేమైన వల్ల చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ భయంతోనే చాలా మంది చనిపోతున్నారు. కరోనా వచ్చేసింది, నాకు కరోనా వచ్చేసింది, అది వచ్చిందో లేదో తెలీదు, కరోనా వచ్చిందని చాలా మంది చనిపోతున్నారు ప్రేమైన వాళ్ళు. అంటే ఒక ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన అందరికి తెలిసింది, అది ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను అది న్యూస్లో కూడా చదవడం జరిగింది. ఒకరికి ఇలాగే జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారట, వాళ్ళ స్నేహితులు వాళ్ళు అన్నారట, నీకు కరోనా వచ్చేసింది టెస్ట్ చేయించుకో అని చెప్పారట. టెస్ట్ చేయించుకో అని చెప్పిన తర్వాత టెస్ట్కి వెళ్ళారు, భయపడుతూ వీళ్ళు టెస్ట్కి వెళ్ళారు, రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్పారట. అయితే ఇందులో ఏం జరిగిందంటే నాకు కరోనా వచ్చింది కదా, నేను బ్రతకడం అనవసరం అని చెప్పేసి వాళ్ళు వెంటనే బలవంతంగా తన ప్రాణాన్ని తీసుకున్నారు. చాలా బాధాకరమైన సంగతి. ఇందుకే రిపోర్ట్లు వచ్చినాయి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత రిపోర్ట్లు ఏం చేసిందంటే నార్మల్ ఫీవర్ అని వచ్చింది. అంటే ఆ యొక్క భయము అనేది ప్రియమైన వాళ్ళ మనసులో ఆ యొక్క భయం ఏం చేస్తుందంటే ప్రాణం తీసుకుని ఇంకా నా బ్రతుకు వేస్ట్, నేను బ్రతకడం అనవసరం అని చాలా మంది కూడా ఈ విధంగా ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. తప్పండి, అలాగా ఎప్పుడు చేయకండి. అంటే కరోనా నుండి కాపాడేవాడు దేవుడు ఉన్నాడు. ఆలోచించేది ప్రియమైన వాళ్ళు. ఒకవేళ కరోనా వచ్చి మరణించావు అనుకోండి, నీ ఆత్మ పవిత్రం ఉండే నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు మీరు భయాందోళనకు గురవుతున్నారు చెప్పండి. కష్టకాలంలో దేవుడిచ్చే ధైర్యాన్ని మనం మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆనాడు భక్తులు ఇంకా ఎక్కువ కష్టాలు అనుభవించారు అండి, ఎక్కువ కష్టాలు అనుభవించారండి. ఎవరు నెమ్మది ఉంటారో తెలుసండి. కష్టకాలంలో అంటే ఆపత్కాలంలో లేకపోతే ఆపద్దినమందు కష్టదినమందు ఇబ్బందికరమైన పరిస్థితులందు నాకెవ్వరూ లేరు అని అనుకున్న సమయంలో ఎవరు నెమ్మది ఉంటుందో తెలుసండి. ఒక మాట చూద్దాం, అద్భుతమైన మాట. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము. అందరూ సామెతల గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్ళాలని కోరుతున్నారు. 33వ వచనంలో అద్భుతమైన అక్కడ మాట రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళ. ఇంతకీ ఎవరు నెమ్మదిగా ఉంటారు అంటే ఎవరు భయం లేకుండా జీవిస్తారు అని చూడగలిగితే 33వ వచనం, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు, భక్తిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుతారు అని రాయబడు. ఏమండి? కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఆలోచన చేయండి. ఇంకొక మాట మనం చూడగలిగితే అంటే నేను చదివింది 32వ వచనం, నేను చెప్పింది 33వ వచనం, కానీ 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. జ్ఞానం లేని వారికి, జ్ఞానం ఉన్నవారికి, దేవుని యొక్క మాటలు అంగీకరించే వారికి, దేవుని మాటలు అంగీకరించిన వారికి వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 22వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు చూడాలని కోరుతున్నాను. క్షమించండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 32వ వచనం 33వ వచనం, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుతారు. అయితే 33వ వచనంలో ఏమని రాయబడిందంటే నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా నివసించును అని రాయబడింది. అంటే దేవుని యొక్క మాటలను అంగీకరించేవాడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడండి. వాళ్ళకి క్షేమం ఉంటుంది అంటే వాళ్ళకి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఎందుకు క్షేమంగా ఉంటాడు అంటే ప్రేమైన వల్ల దేవుడు చెప్పిన మాటలు వారి యొక్క మదిలో ఉంటాయి కాబట్టి, దేవుని యొక్క మాటలు వాళ్ళని జీవింపజేస్తాయి కాబట్టి దేవుని యొక్క మాటలో ధైర్యం ఉంటుంది, దేవుని యొక్క మాటలో ఆదరణ ఉంటుంది ప్రేమైన వల్ల. కానీ ఇక్కడ ఏమంటే దేవుని యొక్క మాటలు ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాళ్ళంటే సురక్షితంగా నివసిస్తారు. అలాగే అటువంటి వాళ్ళు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటారట. ఎంత బాగుందండి. కీడు వస్తుందనే, కీడు వచ్చినా రానివ్వండి, నాకు దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుని యొక్క మాటలు నన్ను ధైర్యపరుస్తున్నాయి అనే ఒక మంచి నిర్ణయం, ఒక నిరీక్షణ కలిగి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి ప్రియమైన జ్ఞానం లేని వాళ్ళు ఏంటి దేవుని యొక్క మాటలు అంగీకరించడం, వాళ్ళు నిర్మూలమవుతారు అనే విషయాన్ని గమనించాలి ఇక్కడ. కాబట్టి ప్రియమైన వారు, ఇప్పుడు కరోనా అనేది ప్రపంచం అంతా కూడా విజృంభిస్తుంది, మన అందరూ తెలుసు. అయితే ప్రియమైన వాళ్ళ
ఇది కరుణ కరుణ అనేసి ఈ రోజున చాలా మంది మనము చూడగలుగుతున్నాం. ప్రపంచమంతా కూడా ఇది చెప్తుంది కరుణ గురించి. కరుణ వలన కరుణ కరుణ అనేసి ప్రపంచమంతా చెప్తుంది. కానీ ఎంతకంటే భయంకరమైన పరిస్థితి ఏంటి సమూయేలు గారి యొక్క కాలంలో జరిగింది. సమూయేలు గారి యొక్క కాలంలో జరిగింది. కానీ అది ఎటువంటి పరిస్థితిలో జరిగింది అనేది ఒకసారి మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము అక్కడ ఒక రోగం వచ్చిందటండి. ఆ రోగం వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి ఆ ప్రజలు వెళ్ళిపోయారో ఒకసారి వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. ఆ మాటను మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగే ప్రియమైన వాళ్ళ సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. సావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మత్తబడిరి. ఆ పట్టణస్తుల కేకలు ఆకాశమునకు వరకు వినబడిన రాయబడింది. ఇక్కడ ఒక గడ్డల రోగం అనేది వచ్చిందటండి. అది ఫిలిష్తీయుల యొక్క పట్టణంలో వారందరికీ కూడా గడ్డల రోగం అనేది వచ్చింది. ఈ గడ్డల రోగం అనేది ప్రియమైన వాళ్ళు, గడ్డలు అంటే మనకు తెలుసు కదండి, చెగ్గడ్డలు లాంటివి, రక్తగడ్డలు. చెగ్గడ్డలు మనకు తెలుసు. బాగా శరీరంలో వేడి వేడి శాతం ఎక్కువైపోయిన తర్వాత ఆ వేడి అనేది ఎక్కడ చెడు రక్తం అనేది ఆ శరీరంలో తయారైన తర్వాత దాన్ని బయట శరీరం ఎలా పంపించేస్తుందండి? చెక్కటి రూపంలో బయటకు పంపిస్తుందండి. అయితే ప్రియమైన వాళ్ళ అంతకంటే భయంకరమైన గడ్డలు శరీరం అంతా కూడా వాళ్ళందరికీ రావడం జరిగింది. ఒక సెగ్గడ్డు ప్రియమైన వాళ్ళ మనం చాలా బాధపడుతుంది. ఒక సెగ్గడ్డు వల్ల మనము దాని నొప్పిని భరించలేము. చాలా బాధాకరమైన పరిస్థితి. అటువంటిది శరీరం అంతా చెగ్గడ్డలు వచ్చినట్టుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? చెగ్గడ్డలు వేడివాడు అంటే ఎవరు లేరు, అందరికీ వేసి అండి, అందరికీ వేస్తానే ఉంటాయి. ఒక సెగ్గడ్డ వేసినప్పుడే చాలా బాధ. అదే శరీరం అంతా చెగ్గడ్డలు వేసినాయి అనుకోండి, అసలు నిద్ర పట్టదు, పడుకోలేము, నుంచోలేము, కూర్చోలేము, బాధ వర్ణానికి. కానీ ప్రియమైన వాళ్ళు అంతకంటే భయంకరమైన ఆ యొక్క గడ్డల రోగం అనేది ఎవరికి వచ్చిందంటే ఫిలిష్తీయులకు వచ్చింది. ఫిలిష్తీయులకు ఎందుకు వచ్చిందంటే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క మందస్సం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. షిలోహులో నుండి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో పెట్టుకున్న తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మందస్సం ఫిలిష్తీయులకు తీసుకెళ్ళిపోయిన కారణం చేత అక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకంటే దేవుడు ఆ మందస్సాన్ని ఎవరి దగ్గర ఉంచాలో, దాన్ని ఎవరు మోయాలో వాళ్ళే మోయాలి. ఆ పనికి ఎవరు నియమించబడ్డారో వాళ్ళే నియమించబడ్డారు. కానీ ఆ నిత్యము ఏ కార్యక్రమాలు జరగాలో అవన్నీ కూడా ఆ మందస్సానికి జరుగుతూ ఉండాలి. దేవుడు నియమించిన పద్ధతి అంతా కూడా చేస్తూ ఉండాలి. కానీ ఆ ఫిలిష్తీయులు అన్ని జనాంగం, వాగ్దానం లేని వారు, అన్ని జనాంగం మధ్య దేవుని యొక్క మందస్సం దేవుడు ఉండడం ఇష్టం లేక కొన్ని సూచనలు ఇస్తాడు, కానీ పట్టించుకోడు వాళ్ళు. అయితే గడ్డ రోగాన్ని దేవుడు దయచేసిన తర్వాత వాళ్ళందరికీ కలగజేసిన తర్వాత వాళ్ళు కేకలట ఆకాశం వరకు కూడా వినబడ్డాయంట. అంతే, ఎంత గట్టిగా కేకలేస్తుంటారండి. ఆ బాధ ఎంత వర్ణించడానికి కూడా వర్ణానికి గీతం ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. ఎంత భయంకరంగా వాళ్ళు బాధపడి ఉంటారో ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి ఆ రోగమే మొత్తం ఆకాశం వరకు కూడా కేకలు వినబడ్డాయంటే ఈరోజు కరుణ యొక్క కేకలు, ఆర్తనాదాలు అంటే మన చెవుల్లో కూడా వినబడుతున్నాయి ప్రియమైన వాళ్ళు. మన మధ్యనే ఒక మంచి దైవసేవకుడు వారు కాకినాడ పరిసర ప్రాంతాలలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. అలాగే ఎక్కువ ప్రాంతంలో కూడా మరొక దైవసేవకులు దేవుని యొక్క పని చేస్తున్నారు. మంచి వాళ్ళు ఉంటారు. వీరు కరోనా వలన మన 4 రోజుల క్రితమే మరణించడం జరిగింది. చాలా బాధ అనిపించింది నాకు. కానీ దేవుని చిత్తం అలా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆ విషయంలో సరిపెట్టుకోవడం తప్ప మనము ఇంకా మాట్లాడడానికి లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మంచి దైవసేవకులు, యవన ప్రాయంలో ఒక వృద్ధులు, ఒక యవన ప్రాయంలో ఉన్నారు. చిన్న పిల్లలు, నెలలు కలిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళైతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళైతే చాలా చాలా బాధ అనిపించిందండి. అయితే ప్రియమైన వాళ్ళు అదే పరిస్థితి మనకు వచ్చిందంటే మన ఏంటి పరిస్థితి అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అదే పరిస్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి? కానీ నేను కోరుకునేది ఏంటి ప్రియమైన వాళ్ళ, నేను మీకు తెలియజేసేది ఏంటంటే అటువంటి పరిస్థితులకు ఎవరు వెళ్ళకూడదు అనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
నేను మీకు మనం చేస్తున్నాను ప్రియమైన వల్ల ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఇంటికాడ ఖాళీగా ఉండి మీరు టీవీలు చూస్తూ సీరియల్ చూస్తూ అంటే పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ ఇలాగా కాలయాపన చేయకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా బైబిల్ చదువుకోండి అంటే ప్రార్థన చేసుకోండి. అంటే ఎవరింటికి వెళ్ళమాకండి. ఎవరో ఇంటికి వచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో రావద్దని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీ యొక్క క్షేమం కొరకు ఆలోచించండి ప్రియమైన వల్ల. ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. అలాగే వాక్యాన్ని కూడా చదువుకోనండి. మీ పిల్లలు కూడా మీ దగ్గర కూర్చోబెట్టుకోనండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ సీరియల్స్ అని ఇంకా ఇతర కార్యక్రమాలని ఇలాగా మీ యొక్క కార్యాపనం చేయకండి. ఆలోచన చేసుకోండి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇర్మియా గారు కూడా ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే అంటే భక్తుల యొక్క ప్రార్థన మనకి చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళ. ఇర్మియా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే ఇర్మియా గారు 17వ అధ్యాయము 17వ వచనంలో ఇర్మియా గారి యొక్క ప్రార్థన మనం చూడగలిగితే నిజంగా ఇర్మియా గారు చాలా బాధ్యత కలిగిన ప్రవక్త, భారం కలిగిన ప్రవక్త. ఆయన నిజంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళ నిజంగా చాలా ఏడ్చాడండి. దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలు ప్రజలు విననప్పుడు, తృణీకరించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం చాలా రోధించాడండి. నిజంగా ఏడ్చే ప్రవక్త అనే పేరు కూడా ఈ యొక్క ఇర్మియా గారికి ఉందండి. చాలా బాధలు అనుభవించాడండి. అలాగే 17వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఆయన మాట్లాడుతున్నారు. ఆ మాట మనం చూడగలిగితే ప్రియమైన వారు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము అంటే ఏంటి? ఆపత్కాలమందు ఎవరంటే ఆశ్రయము? దేవుడే మనకు ఆశ్రయం. ఆ మాట ఎంత బాగుంది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము అంటాడు. నిజంగా కష్టకాలం వచ్చినప్పుడు ఎంత ధైర్యవంతులైనా నిజంగా కృంగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ప్రియమైన వాళ్ళ. అలాగే ఎంత ధైర్యవంతులైనా ఎంత చీకటి భయపడకపోయినా, ఎవరికి భయపడకపోయినా ప్రియమైన వల్ల ఇటువంటి గడ్డు కాలంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధైర్యం అనేది వాళ్ళు కలుగుతుంది. వాళ్ళ యొక్క బిడ్డలకి ఏదైనా జరిగింది అని మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళు ఎంత ధైర్యవంతుడైనా కృంగిపోతాడు. చాలా నేను చెప్పాలంటే నా బిడ్డలకి ఇంటి ఎలాగైపోయింది అనేసి చాలా బాధపడుతుంటాడు. నిజంగా దేవుడు చెప్పే ఒక మంచి మాట భక్తుడైన ప్రవక్త గారని ఇర్మియా గారి ద్వారా ఈరోజు మనల్ని ధైర్యపరుస్తున్న ఒక మంచి మాట ఏంటంటే, మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు అధైర్యము నాకు కలిగించక దేవా అని ఆయన ప్రార్థించినట్టుగా ఈరోజు కూడా మనం ప్రార్థించాలండి. ఏంటి ఒకవేళ అధైర్యంగా మీకు అధైర్యం ఉందా? ఒకవేళ అధైర్యంగా మీరు ఏమైనా ఉన్నారా? ప్రతి విషయానికి భయపడిపోతున్నారా? భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. ఏంటి ఆపదే మన మీదకు వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచించండి ప్రియమైన వల్ల ఎందుకు ఈ ఆపద వచ్చింది అని ఆలోచిస్తే మనకి పరిష్కారం దొరుకుతుంది. అదే టెన్షన్ పడ్డాం అనుకోండి ఉన్న విషయాలు కూడా మర్చిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆలోచించేయండి. నేను దేవుని సన్నిధిలో మీకు వినమించుకున్నది ఒకటే, వాక్యాన్ని మీ దృష్టిలో పెట్టుకోనండి, వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోనండి, వాక్యాన్ని మీ కాళ్ళకి పెట్టుకోనండి. అవసరమైతే వాక్యాన్ని మీ చెవుల్లో కూడా చొచ్చుకొని వెళ్ళే విధంగా మీరు ప్రయత్నం చేయండి. చెవుల్లో చొచ్చుకుని వెళ్ళడం ఏంటి అంటే మీ ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉండొచ్చు, టీవీలు ఉండొచ్చు, మొబైల్స్ ఉండొచ్చు. అంటే దేవుడి యొక్క ఆదరించి మన మనసులను ఆదరించే మంచి ప్రసంగాలు ఉంటాయి, మంచి భక్తులు అలాగే సేవకులు చక్కని విషయాలు చెప్తుంటారు, అవి వింటూ ఉంటారు. ధైర్యపరచుకోనండి, మీ మనసులను ధైర్యపరచుకోనండి. అధైర్యం అనేది మనలో రానివ్వకూడదు. ఎందుకంటే పౌలు గారు కూడా తిమోతికి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనకి ఇంద్రియ ఏంటి మనకి పిరిగితనం ఇవ్వలేదు. ఏంటి మనకు పిరిగితనం అనేది ఇవ్వలేదని చెప్తున్నాడు దేవుడు. పిరిగితనం అనేది దేవుడు ఇచ్చింది కాదు. ఇంద్రియ నిగ్రహ శక్తి అనేది మనకు ఉండదు ప్రియమైన వాళ్ళ. ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి మనకు ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఆలోచించేయండి ప్రియమైన వాళ్ళు. దేవుడు మనకి పిరిగితనాన్ని ఇవ్వలేదు. దేవుడు ప్రేమనిచ్చాడు, శక్తినిచ్చాడు తప్ప పిరిగితనాన్ని మనకి ఇవ్వలేదు. మనం చాలా మంది ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఒక మాట చెప్తుంటాం. ఏమాట తెలుసండి? ఆపద దినం వచ్చినప్పుడు, లేకపోతే కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావు అనుకో, నువ్వు చేతకాని వాడు అవుతావు అని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు ఆపద వచ్చినప్పుడు,
కష్టం వచ్చినప్పుడు కృంగిపోకు అని చెప్తుండవు. అంటే శ్రమదినము వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే చేతకాని వాడు అవుతావు. అలా వాక్యం చెప్తుంది కాబట్టి మనం కృంగిపోకూడదు అనేసి, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు, ఇతరులు శ్రమ వచ్చినప్పుడు, వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం చెప్తాం. అదే కష్టకాలం, అదే ఆపద మనకు వచ్చినప్పుడు కూడా అదే మాట మనం అప్లై చేసుకోవాలి. శ్రమదినమున కృంగిపోతే నేను చేతగాడం వాడిని అవుతాను, కాబట్టి నేను అలా కాకూడదు. శ్రమదినం అనేది నాకు కలిగింది కాబట్టి నేను ఈ శ్రమదినం నుండి తప్పించబడాలంటే దేవుడు ఏ పరిష్కారాన్ని మనకి చెప్పాడు, దేవుడు ఏ విషయాన్ని బైబిల్ గ్రంథమందు మనకి తెలియజేశాడు, ఏ భక్తుల ద్వారా మనకి ఏ మాటలు తెలియజేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఇర్మీయా గారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. ఆపద దినం వస్తే ప్రభువా తండ్రి నాకు ఆ ధైర్యాన్ని మాత్రం పుట్టించుకోవాలి. నిజమే ప్రియమైన వాళ్ళు, అధైర్యం అనేది మనలోకి రానివ్వకూడదు. అధైర్యం అనేది మనలోకి రాకూడదు ప్రియమైన వాళ్ళు. ఆలోచించేయండి. అధైర్యంగా మనం ఉండొద్దు, ధైర్యంగా ఉందాం. ఎందుకంటే ధైర్యం కలిగి భయపడకు. యెహోషువతో దేవుడు చెప్తాడు, యెహోషువ నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండంటాడు. ఎందుకని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే మహానాయకుడు మోషే గారు అప్పటికే ఆయన మరణించారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఆ యొక్క నాయకత్వపు లక్షణాలు దేవుడు చూసాడు ఎవరిలో ఉంటాయనేసి. కానీ ఈ రోజున మనం చూడగలిగితే ఎవరైనా ఒక సేవకుడు చనిపోయారు అనుకోండి, ఆ సంఘాన్ని నడిపించే బాధ్యత ఎవరికి ఇస్తారంటే వాళ్ళ కుమారుడికి కానీ వాళ్ళ కుమార్తెలు కానీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు బాధ్యతగా ఉంటే పర్లేదు, వాళ్ళ బాధ్యత లేకపోతే సంఘాన్ని వాళ్ళకి అప్పగించి ఆత్మలను నరకానికి తీసుకునే పరిస్థితి ఉందో లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాధ్యత కలిగిన వాడు, వాక్యానుసారంగా ఉన్నవాడు, భయభక్తులు కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించాలి ఆ యొక్క బాధ్యతను. దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు ప్రియమైన వాళ్ళ. కానీ మోషే గారు యెహోషువ కాలంలో, లేకపోతే మోషే గారి కాలంలో, మోషే గారు మరణించిన తర్వాత మోషే గారికి అక్క ఉంది మిరియాము, అలాగే అన్నయ్య ఉన్నాడు అహరోను. ఏంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే బాధ్యత వీళ్ళిద్దరికి అప్పగించలేదు దేవుడు. ఎవరికి అప్పగించారంటే బాధ్యత గల నాయకుడు ఒకడు ఉన్నాడు యెహోషువ, ఆయనకు అప్పగించాడండి దేవుడు. ఆలోచించే ప్రియమైన వాళ్ళ, మన యొక్క ఆలోచనలో ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలో ఉంటుంది. దేవా మరి మా నాయకుడు లేడు, మా నాయకుడు మరి పిలుపునందుకుని ఆయన వచ్చేసారు, మరి మా యొక్క ఆత్మలను పరలోకం నడిపించి బాధ్యత గల నాయకుడు ఎవరు అని మనము ప్రార్థించాలి. అటువంటి పరిస్థితులే కలిగిన వాడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆనాడు యెహోషువ ప్రార్థించిన రీతిగా దేవుడు ఎవరికి అప్పగించాడంటే యొక్క బాధ్యతలు యెహోషువ గారికి అప్పగించాడు అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ప్రేమైన వల్ల అధైర్య పడే పరిస్థితులు వచ్చినప్పుడు అధైర్య పడమాకండి, ధైర్యంగా ఉండండి. ఇర్మీయా గారు ప్రార్థన చేసిన రీతిగా మీరు ప్రార్థించాలని కోరుతున్నారు ప్రేమైన వల్ల. మనము ఏ విషయాల్లో ఎలా ఉండాలి అని చూడగలిగితే, ఏ విషయాల్లో మనం ధైర్యం కలిగి ఉండాలి అని చూడగలిగితే ప్రియమైన వాళ్ళ, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చూడగలిగితే 1వ అధ్యాయం అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముందుంటుంది. మనం అక్కడ వచనాలు చూడగలిగితే 8వ వచనం మనం చూడగలిగితే 8, 10 వచనాలు కలిపి ఉంటాయండి. ఆ వచనం మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళ, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కరిన నా కుమారుడకు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను అన్నాడు అని రాయబడింది 2 వచనాలు. కానీ ఇక్కడ మనకి అవసరమైన యొక్క మాటలు ఏంటంటే ప్రియమైన వాళ్ళ, క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను అని ఒక మాట మనకు కనబడుతుంది. అంటే పౌలు గారికి ఏ ధైర్యం ఉందండి? ఎవరినందు ధైర్యం ఉంది అంటే క్రీస్తునందు ధైర్యం కదంటే బహుధైర్యం ఉందంట. నిజంగా మహానుభావుడు క్రీస్తు కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు అనేది మనం చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప ఎన్ని గొప్ప కార్యం చేశాడు అనేది మనకు తెలుసు ప్రేమైన వాళ్ళ. నిజంగా తన ప్రాణ త్యాగాన్ని చేసేంత పరిస్థితి, ఎన్నో మార్లు ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా, గాయాలైనప్పుడు కూడా తన యొక్క మనోధైర్యం చెడిపోలేదు. తన మనసులో క్రీస్తుని గురించిన ధైర్యం కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఇకోనియా అనే ప్రాంతాలలో
దేవుని యొక్క మాట చెప్పడానికి వెళ్ళినప్పుడు, మన భాషలో చెప్పాలంటే మనకు బాగా అర్థం కావాలంటే సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు, క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది దుష్టులైన యూదులు అంటే పౌలు గారు చెప్పే మాటలకు వ్యతిరేకులై ఆ మాటలో ఉన్న జ్ఞానాన్ని లేకపోతే ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించగా చాలా మందిని యూదులైతే తమ పక్షాన్ని చేసుకొని, స్త్రీలు కూడా తమ పక్షాన్ని చేసుకొని వాళ్ళు రెచ్చగొట్టి పౌలు మీద ఉసుగెలుగుతారండి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రియమైన వాళ్ళ రాళ్లతో పౌలు గారిని సావగొడతారు. పౌలు గారు ఏం చేస్తారంటే కుక్కను చచ్చిపోయిన కుక్కను మనం ఎలాగ ఇడ్చుకుని వెళ్ళిపోతాం, అలాగే పౌలు గారిని ఏడ్చుకుంటూ ఊరి చివరికి వెళ్ళి అక్కడ కుక్కను పడేసినట్టుగా పడేస్తారు ప్రియమైన వాళ్ళు. మనం చాలాసార్లు విన్నాం. కానీ దేవుడు కనికరించాడు, మరలా సజీవమైన రెక్కలు ఉంచాడు, లేవనెత్తాడు. అయితే గాయాలు ఉన్నాయి శరీరం మీద, రక్తం అలా కారుతానే ఉంది. ఆ పరిస్థితి అంతా కూడా తన శిష్యులు చూస్తున్నారు. అంటే పౌలు గారిని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. మళ్ళీ పౌలు గారు ఏం చేస్తారంటే, అయ్యో నాకు ఇలా జరిగింది, ప్రార్థన చేయండి, మా కోసం ఉపవాసం ఉండండి, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయండి అని అనలేదు. అక్కడ ఆయన ఏమని అన్నాడంటే, మన పరలోకం వచ్చి వెళ్ళాలంటే ఇటువంటి డబ్బులు కామన్, ఈ మనము పట్టించుకోకూడదు. ఇటువంటి చాలా జరుగుతాయి, ముందే చెప్పాను మీకు ఎలా జరుగుతాయని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అని ఆ రోజున ఆ బాధలు అనుభవించాడు. ఆ బాధల్లో నిజంగా తన శిష్యుల మనసును దృఢపరిచాడు, ధైర్యపరిచాడు, సువార్తకు మళ్ళీ పంపించాడు. క్రీస్తుని గురించిన యొక్క సువార్తను మళ్ళీ ప్రకటించడానికి వెళ్ళిపోయారు వాడు. అదే సమయంలో ఈ కష్టాలన్నీ కూడా పౌలు గారి యొక్క కష్టాలన్నీ చూసిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన ఎవరంటే తిమోతి గారు. ఈ తిమోతి గారి ప్రియమైన వాళ్ళ పౌలు గారి యొక్క కష్టాలన్నీ చూసి పౌలు గారిని వెంబడిస్తాడండి. నిజంగా దేవుని కొరకు, క్రీస్తు కొరకు గొప్పగా బ్రతుకుతాడండి. అంటే భక్తుల యొక్క జీవితాల్లో మనం చూడగలిగితే అన్ని కష్టాలే, ఆపద్దినాలు అంటే వాళ్ళన్నీ కూడా ఆలోచించండి. ఆపదలు ఉన్నాయి, ఆపద్దినాలు ఉన్నాయి, కనికరింపబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దేవుడు వాళ్ళు కనికరిస్తున్నప్పుడు కూడా ప్రజలు కనికరించలేదండి. వాళ్ళు ఎక్కడికక్కడికి కూడా ప్రియమైన ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా దేవుడే మమ్మల్ని కనికరిస్తాడు, దేవుడే మాకు తోడు అని అనుకున్నారు. ఒకవేళ దేవుడు కనికరించకపోయినా, ఒకవేళ మేము వాళ్ళ చేతిలో మరణించిన మనుష్యనము పరలోకానికి వెళ్ళిపోతామని ఏం నియమం ఉండాలి. బ్రతికితే క్రీస్తు వరకు బ్రతికారు, చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకున్నారు. నిజంగా వాళ్ళ యొక్క నిర్ణయానికి మనం తలవంచాలి ప్రియమైన వాళ్ళు. అటువంటి నిర్ణయాలు కావాలి ఏంటి. ఇంకా ఆశీర్వాదాల కొరకు మనము ఆతృత పడుతున్నాం, క్షయమైపోయే వాటి కొరకు మనం ఆతృత పడుతుంటాం. కానీ దేవుడు చెప్పేది అది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంది మనకి, శాశ్వతమైన ఆశీర్వాదం అది అండి. అది ఇంకా ఎప్పటికీ కూడా కదల్చబడదు, స్థిరంగా ఉంటుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఫిలోమోనుతో ఏమంటాడు అంటే, క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను అన్నాడు. అంటే బహుధైర్యం కలిగి ఉన్నాడు ఈయన. క్రీస్తులో ఉన్నాడు కాబట్టి బహుధైర్యం కలిగి ఉన్నాడు. నువ్వు కూడా క్రీస్తులో ఉన్నావు కదా, మరి నీకు కూడా బహుధైర్యం ఉండాలి కదా. బహుధైర్యం పక్కన పెట్టండి, కనీసం ధైర్యం ఉందా? పరిస్థితులను చూసి ఎందుకు మీ మనసును కంగారు పెట్టేసుకుంటున్నారు? మీ మనసును ఎందుకు ఆందోళన చేసేసుకుంటున్నారు? అంటే వాట్సాప్లో వచ్చి అన్ని కూడా, ఫేస్బుక్లో వచ్చి అన్ని కూడా అన్ని వాస్తవాలు అనుకోకండి. చాలా ఫేక్ న్యూస్లు వస్తుంటాయి, చాలా ఫేక్ న్యూస్లు వస్తుంటాయి. అంటే అబద్ధాలు కూడా వస్తుంటాయి. ఆలోచించండి ప్రియమైన వల్ల, అన్ని నమ్మమాకండి. వాస్తవాలు ఏంటో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. కాబట్టి క్రీస్తునందు మనకి ఎటువంటి ధైర్యం కావాలంటే బహుధైర్యం కావాలని చెప్తున్నాడు. ఇంకా మనము ఎందుకు ధైర్యంగా ఉండాలి? మనకు గొప్ప బహుమానం అనేది ఉందండి. గొప్ప బహుమానం అనేది మనం పొందుకోబోతున్నాం. ఇప్పుడు ధైర్యాన్ని విడిచిపెడితే గొప్ప బహుమానాన్ని పోగొట్టేసుకుంటావు. ఇప్పుడు కానీ క్రీస్తునందు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టావంటే, ఒక భయపడుతూ లోకం వైపు తిరిగావంటే ఒక బహుమానాన్ని పోగొట్టుకుంటాం. అదేంటో మనం ఒకసారి చూద్దాం ప్రియమైన వల్ల. ఏంటి ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. ప్రియమైన వల్ల ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని రాయబడను. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఏంటి బహుమానం? గొప్ప బహుమానం అంటే పరలోకానికి మించింది కన్నా గొప్ప బహుమానం అని చెప్పండి. పరలోకాన్ని మించింది అంతకంటే గొప్ప బహుమానం ఏదైనా ఉందా? లేదు ప్రియమైన వాళ్ళ.
ఏంటి పౌలు గారు అంటారు, నేను నీతిగా బ్రతికాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను గురి లేని లేకపోతే గురి చూడని వాళ్ళని పరిగెట్టట్లేదు, నాకు ఒక బహుమానం అనేది ఉంది, ఆ బహుమానమే పరలోకం ప్రియమైన వాళ్ళ, అదే శివ కిరీటం, నిత్య జీవం. అంతకన్నా బహుమానాలు ఏమీ లేవు. నువ్వు కానీ ఇప్పుడు కానీ నీ యొక్క మనసును అధైర్యపరుచుకుంటే, నువ్వు కానీ అధైర్య పడిపోతే, లేకపోతే నీ మనసులో ఉన్న ధైర్యాన్ని పోగొట్టుకొని ఒక పిరిగివాడులాగా లేదా పిరిగి దానిలాగా దినదినము నువ్వు భయపడిపోతూ బ్రతికితే శాశ్వతమైన ఒక బహుమానం ఉంది, ఆ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి భయపడక, దేవుడు చెప్తున్న ప్రతి మాట భయపడకూడదు, నేను మీకు తోడే ఉన్నాను అంటాడు చాలాసార్లు. ఎన్నో మార్పులు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, మనకు కూడా చెప్తున్నాడు ఆ మాట. ఎంత బాగుందండి ఈ మాట, 10:35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకండి. ఎప్పటి వరకు విడిచిపెట్టకూడదు? మరణం వరకు కూడా మనం విడిచిపెట్టకూడదు. మనం బ్రతికినంత కాలం కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. పరిస్థితులు ఎన్ని తారుమారు చేసినా, పరిస్థితులు ఎన్ని నేను అతలాకుతలం చేసినా, నువ్వు మాత్రం ధైర్యం విడిచిపెట్టవు. ధైర్యంగా ఉండు. క్రీస్తునందు పౌలు గారు మా ధైర్యం కలిగినట్టు బహుధైర్యం నువ్వు కలిగి ఉండు. నిజంగా దేవుడు గొప్ప మేలు చేయబోతాడు అండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా, విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే ధైర్యం విడిచిపెట్టామనుకో గొప్ప బహుమానం మనకి ఉండదు, కలగబోదు. ఆలోచించండి, దేవుడి నుంచి ఎంత ధైర్యపరుస్తున్నాడని మనల్ని. భయపడద్దు అనేసి వాక్యం ద్వారా ఎంత ధైర్యపరుస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఎంత గొప్ప సంగతి ఆలోచించేయండి. ఇంకా మనం ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళు. మనము ఏంటి కరోనా నుండి కాపాడు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే ఏంటి. మనము కరోనా నుండి కాపాడమని ప్రార్థించడం తప్పలేదండి. కానీ అసలు కరోనా కంటే కరమైన వాడు ఒకడు ఉన్నాడు, చాలా ప్రమాదకరమైన వాడు ఒకడు. కరోనా ప్రియమైన వల్ల కరోనా మనకు వచ్చింది అనుకోండి, మహా అయితే వారం 10 రోజుల్లో బ్రతుకుతామా చనిపోతామనే డిసైడ్ అయిపోతుంది అంతే. కానీ భయంకరమైన కనబడిన ఒకడు ఉన్నాడు, వాడు దుష్టుడే, వాడి నుండి కాపాడమని మనం ప్రార్థన చేయాలంట. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. పౌలు గారు దశలోని సంఘానికి రాసిన 2వ పత్రిక 3:3 ప్రియమైన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు దశలోని సంఘానికి రాసిన 3వ పత్రిక 3:3 అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. అండి, మనము ఎవరి నుండి కాపాడాలి అంటే దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వాడు. అది పక్కగా చెప్పచ్చు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు అండి, ఇంకెవరు లేరు. కానీ దేవుడు ఎవరి నుంచి కాపాడుతాడంట? దుష్టత్వం నుండి కాపాడుతాడట. ఆలోచించండి, దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనము దుష్టుల నుండి కాపాడండి అని మనం ప్రార్థన చేయడం మంచిదంటారా? కరోనా నుండి ప్రార్థన చేయండి అని అనడం మంచిదంటారా? అండి, కాస్త సందిగ్ధులు ఉన్నారు కదా మీరు. ఏంటి, కరోనా నుంచి కాపాడమని ప్రార్థన చేయాలా, దుష్టుల నుంచి కాపాడమని ప్రార్థన చేయాలా అని అంటే ముఖ్యంగా మన కళ్ళ ఎదురు ఉన్నది ఏది? కరోనా. అది కనబడేది కరోనా, కనబడనది కనికరం లేని అపవాది, దుష్టుడు. ప్రస్తుతము నువ్వు దేవుని కొరకు కొద్దికాలం బ్రతకాలండి, కరోనా నుండి కాపాడమని ప్రార్థించే చెప్పలేదు. కానీ ఎల్లప్పుడు దీనికంటే కరోనా లాంటి ఒక 1000 కోట్లు లేకపోతే 1000 కానీ 1,000 కానీ ఇటువంటి వైరస్ల కంటే ప్రమాదకారి ఎవరున్నారంటే దుష్టుడు ఉన్నాడు ప్రియమైన వాడు. వాడి నుండి మనం తప్పించబడాలి అంటే ప్రభు యొక్క కృప మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనము పరలోకానికి కూడా మనం వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యానికి కూడా మనం వెళ్ళాలంటే ప్రియమైన వాళ్ళరా మనకి కూడా ధైర్యం అనేది చాలా సహకరిస్తుంది. మనం ధైర్యం ఉండడం ద్వారా పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళవచ్చు. ఖచ్చితంగా అంటే ధైర్యం అంటే లోకపరమైన ధైర్యం కాదు, దేవునికి సంబంధించిన ధైర్యం. అంటే దేవునిలో మనం ధైర్యవంతులుగా ఉండాలి, లోకంలో ధైర్యవంతులు కాదు. ఆ మాట కూడా మనం చూడగలిగింది ప్రియమైన వాళ్ళరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 ఒక మాట రాయబడి ఉంది. అది ఆ మాట మనం చూడాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 ప్రియమైన వాళ్ళరా, ఆయన అందరి విశ్వాసం చేత
ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేని బట్టి అంటే దేని బట్టి? ఆయన అందరి విశ్వాసం చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనం కలుగుచున్నవి. ధైర్యం ఒకటే కాదండి, విశ్వాసం బట్టి కూడా మన విశ్వాసంలో కూడా మన సమయంలో కూడా విశ్వాసంలో ప్రియమైన వాళ్ళ మనము సడలిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా స్థిరులై ఉండాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమంటాడు పౌలు గారు. మీలో యేసుక్రీస్తు వారు ఉన్నారో లేదో తెలుసుకోవాలి అంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరు తెలుసుకోండి అంటాడు పౌలు గారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి విశ్వాసమే కాదు, విశ్వాసం ఉన్నా ధైర్యం ఉండదు. ఒక్కొక్కసారి ధైర్యం, విశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలంటే. కానీ ఇటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళు బైబిల్ ఉన్న భక్తుల యొక్క జీవితాలు మనకు తెలుస్తాయి. కరోనా వలన ప్రియమైన వాళ్ళ ఆ యొక్క వైరస్ మన యొక్క లంగ్స్లోను, ఊపిరితిత్తులోను ఆలోచించండి, శరీరంలో మనకి ఆక్సిజన్ అందించే భాగాల్లో ప్రియమైన వాళ్ళ అది వైరస్ పెరిగిపోవడం ద్వారా ఆక్సిజన్ ఆడదండి, ఊపిరి ఆడదు. అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అందగా చాలా మంది చనిపోతుంటారు. ఏమంటే చాలా మంది చనిపోతుంటారు ప్రియమైన వాళ్ళ. అంటే అందుకనే మన యొక్క గవర్నమెంట్ వారు, మన భారతదేశం పిఎం గారు ఏమన్నారంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఆక్సిజన్, మేము ఆక్సిజన్ ఇప్పుడు ఈ కరోనా పేషెంట్కి ఏ ఆక్సిజన్ అయితే ఎక్కిస్తారో ఆక్సిజన్ లేకపోతే మాకు పని గడవదు. ఏంటి మోటార్ ఫీల్డ్లో ఆ యొక్క పని గడవదు, వర్క్ షాపుల్లో ఆ గ్యాస్ లేకపోతే పని గడవదు. ఇండస్ట్రీకి మొత్తం ఆపేసి ఒక్క పేషెంట్ కూడా చనిపోకూడదు, అందరికీ కూడా ఆక్సిజన్ అందించాలనే ఆలోచనతో ఇండస్ట్రీ మొత్తానికి కూడా, మొత్తం దేశం అంతటికి కూడా ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి అన్ని పరిశ్రమలు కూడా నిలుచుకొని ప్రియమైన వాళ్ళ ఆక్సిజన్ అందించండి, ఆక్సిజన్ అందించండి అనే ఆ యొక్క ప్రకటన ద్వారా ఏంటి అందరికి, అన్ని హాస్పిటల్ కూడా ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. అయితే కరోనా వలన ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ ఈ రోజు అందించలేకపోతున్నారు. ఆక్సిజన్ ఈ రోజు అందించలేకపోతున్నారు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆక్సిజన్ అనగా ప్రాణవాయువు. ఓ ఆక్సిజన్ అనేది వాడుతుంటారు ఎక్కువ. ఇక ఓ ఆక్సిజన్ అనేది ఎంత ఉపయోగకరం అంటే ప్రాణాన్ని నిలబెడుతుంది ప్రియమైన వాళ్ళ. అంటే ప్రాణాన్ని నిలబెడుతుంది. ఇటువంటి ఆక్సిజన్ ఈరోజు మనకు పొదువైపోయింది. ఎంత పొదువైపోయింది అంటే ప్రియమైన వాళ్ళ మనము పీల్చుకునే ఆ యొక్క ఆక్సిజన్ పీల్చడం, ఆక్సిజన్ మనం బ్రతకాలంటే ఆక్సిజన్ పీల్చాలి. ఆక్సిజన్ మనం పీల్చాలి అంటే చెట్లు ఉండాలి. చెట్లు ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారు. అంటే ఒక పక్కన పేషెంట్కి కూడా ఆక్సిజన్ లేదు, ఒక పక్కన మనకు కూడా ఆక్సిజన్ పొదువైపోతుంది ప్రియమైన వాళ్ళు. ఒక చెట్టు 100 మందిని బ్రతికిస్తుందండి. ఒక చెట్టు మనం వేసుకోవడం వలన, ఒక చెట్టు పెంచడం ద్వారా ప్రియమైన వాళ్ళ 100 మంది వరకు కూడా ఆక్సిజన్ అందిస్తుందండి. ఏంటి చాలా మంది ఇల్లు కట్టుకుంటే చెట్లు అడ్డు వస్తే నరికేస్తున్నారండి. అంటే ఆలోచించండి ప్రియమైన కొన్ని గృహాలలో నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే వారు ఇంట్లోంచి కూడా ఆ యొక్క చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు అని కొన్ని రకాల చెట్లు వాళ్ళ ఇంట్లోంచే వాళ్ళు ఆ యొక్క ఇల్లు కట్టుకున్నా సరే ఆ చెట్టు మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టుకి, ఆ స్లాబ్ కూడా అక్కడ పెద్ద రంధ్రం పెట్టి ఆ చెట్టుకి ఆ ఇబ్బంది లేకుండా ఆ చెట్లు పెంచుకోవడం కూడా లేకపోలేదు. ఇల్లు కట్టుకోవాలి, చెట్టు కూడా పెరిగి వేయకూడదు. కానీ ఆలోచించేయండి, ఆక్సిజన్ బ్రతకాలి అంటే వాళ్ళు హాస్పిటల్ ఆక్సిజన్ లేక వాళ్ళు చనిపోతున్నారు. బయట ఈ ఆక్సిజన్ లేక అనేకమైన రోగాలు బారిన పడుతున్నాం. ఆలోచించేయండి ఒకసారి మీరు అందరూ కూడా ఈ సమయంలో. దేవుడు కూడా ఒక మాట చెప్పాడండి, చెట్లు నరికివాడు దాని వలన అపాయం తెచ్చుకుంటాడంట, అలాగే రాళ్ళు దొరించేవాడు దాని వలన అపాయం తెచ్చుకుంటాడంట. చెట్లు నాటమని బైబిల్ చెప్పింది, చెట్లు పెరిగి వేయవద్దు అనేసి బైబిల్ చెప్పింది ప్రియమైన వాళ్ళ. చెట్లు వలన ఎంత ఉపయోగం అంటే సమాజానికి చాలా ఉపయోగం. దయచేసి ఆలోచించేయండి. ఏంటి ఒక విషయం చెప్పమంటారా మీకు బాగా అర్థం కావడానికి? మీకున్న మోటార్ సైకిల్ కానివ్వండి, కారు కానీ ఏంటి ఈ యొక్క వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉండడం ద్వారా నీడ ఎక్కడ ఉందని చూసుకుంటాం. అంటే నువ్వు బండి ఎట్టుకోవడానికి నీడ కావాలి, నువ్వు కారు ఎట్టుకోవడానికి నీడ కావాలి, నువ్వు నిలబడాలంటే నీడ కావాలి. ఆ నీడ కావాలి అంటే చెట్టు ఉండాలి. ఏంటి నీ కారు పెట్టుకోవడానికి చెట్టు కావాలి, నీ బండి పెట్టుకోవడానికి చెట్టు కావాలి,
నువ్వు నిలబడ్డని చెట్టు కావాలి, అందరికీ కూడా చెట్టు నీడు కావాలి, కానీ ఎవరు కూడా చెట్టు వేరు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. కాబట్టి మనము ఈ లోకంలో బ్రతకాలి అంటే మనకు కావాల్సింది ఏంటి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. కోట్లాది రూపాయలు పెట్టి ప్రియమైన వాళ్ళరా దేశభక్తుల యొక్క విగ్రహాలు పెడుతుంటారు చాలా మంది. ఎందుకండి? కోట్లాది రూపాయలు హెచ్చించవలసిన పరిస్థితి అని చెప్పండి. కొంతమంది పేర్లు చెప్పట్లేదు, కానీ ఈ మధ్యన కొంతమంది ప్రముఖులు వాళ్ళు కష్టపడ్డారు, దేశం కోసం కష్టపడ్డారండి. వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళు దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు త్యాగం చేశారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారండి. మహానుభావులు వాళ్ళు, మన దేశం వరకు కష్టపడిన మహానుభావులు వాళ్ళు. అంటే నిస్వార్థంగా వాళ్ళు బ్రతికారండి మన దేశం వరకు. అంటే స్వార్థంగా బ్రతకలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళకి విగ్రహాలు పెట్టడం తప్పు అంటే పెట్టండి, విగ్రహం పెట్టుకోండి, కానీ కోట్లాది రూపాయలు హెచ్చించవలసిన పరిస్థితి లేదు అనేది నాకు అభిప్రాయం. అంటే ఆ కోట్లాది రూపాయలు దానికి హెచ్చించే బదులు ఆ కోట్లాది రూపాయలు ఏంటి ఇటువంటి వడ్డీ కాలంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆక్సిజన్కి ఉపయోగిస్తే, ఆక్సిజన్ తయారీకి ఉపయోగిస్తే ఎంత బాగుంటుందని ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ప్రియమైన వాళ్ళు. కాబట్టి మనము కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, బాధ వచ్చినప్పుడు కానీ ధైర్యాన్ని చెడిపోకూడదు, మనం ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదు. కాబట్టి మీరు ఆలోచించాలని కోరుతున్నాను ప్రియమైన వాళ్ళు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితులు మీరు చేసుకోనండి. ఏంటి మరణం వరకు కూడా నమ్మకంగా జీవిస్తే జీవితం ఇస్తానన్నాడు దేవుడు. పౌలు గారు ఏమంటారంటే నేను గురి చూడడం వాళ్ళని కాదు, గురి చూసేవాడిని పరిగెడుతున్నాను, నాకు ఒక గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు ఆయన. ఆ బహుమానమే పరలోకం. అది ఆయనకే కాదండి, మనకి కూడా ఉంది. కానీ మనం ఆయన పొందుకుంటున్నాడు, మనం పొందుకోలేకపోతున్నామా అని ఒకసారి మనం ఆలోచించాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు. ఏమండి నిజంగా మనకి బహుధైర్యం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పౌలు గారు క్రీస్తునందు బహుధైర్యం కలిగి ఉన్నాడు, మంచిదే. భక్తులందరూ కూడా బహుధైర్యం కలిగి ఉన్నారు. మనకు కూడా బహుధైర్యం కలగాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూడగలిగితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం ప్రియమైన వాళ్ళు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహు ధైర్యం పుట్టించును అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ధైర్యం. దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడని మనకు ధైర్యం ఉంటుందండి. లోకం పరంగా మనం బ్రతికితే దేవుడు లేడు, దెయ్యం లేదు అన్నట్టుగా బ్రతుకుతున్నారు చాలా మంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అంటాడు. అట్టి వారి ఎవరి పిల్లలకు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు కూడా దేవుడు ఆశ్రయస్థానంగా నిలబడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. అంటే 27వ వచనం కూడా మనం చూడగలిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును అని రాయబడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట అని రాయబడి ఉందండి. ఏ ఓట? అది నీటి ఓట చూసాం, ఏంటి నీటి ఓటలు చూసాం, కానీ ఏమైంది వాళ్ళ జీవ ఓట ఎప్పుడైనా మనం చూసామా? అది కంటికి కనపడదు, కానీ మనం మరణించిన తర్వాత మనం కనపడుతుంది. జీవపు ఊట నిత్యం ఉంటుందండి. అందుకునే నేను జీవించేవాడను అంటాడు. దేవుడు జీవించేవాడు, ఆయనకి మరణం అనేది లేదు, ఆయనకి ముగింపు అనేది లేదు, దేవుడికి ప్రారంభం అనేది లేదు. ప్రియమైన వాళ్ళు, ప్రారంభం లేనివాడు, ముగింపు లేనివాడు, ఆది అంతం లేనివాడు ఆయనలో జీవం ఉంది. ఆ జీవమే మనకు ఒక ఓటులాగా ప్రియమైన వాళ్ళగా మనం పొందుకోవాలంటే నిత్యము, అంటే ఓట అంటే ఊరుతూ ఉంటుందండి. అలా కొన్ని నీటి ఓట్లు ఊరుతూ ఉంటాయి. ఎడారిలో ఓయాసిస్ అని అంటారు, అక్కడే నీరు ఊరుతూ ఉంటుందండి. ఎక్కడో ఓయాసిస్ ఎక్కడో కానీ కనపడదండి. కానీ ప్రియమైన వాళ్ళు ఆలోచించండి, ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఎంత గొప్ప మాట రాయబడి ఉందండి. ఇది బహుధైర్యం కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఇంకా చాలా సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు ఎవరెవరిని కాపాడుతాడు అసలు వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, దేవుని కాపుదల అందరికీ ఉంటుంది కదా, కానీ దాన్ని వినియోగించుకునే వాళ్ళు కొంతమంది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ
మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడు ఎవరు కాపాడుతాడట? విశ్వాసులను కాపాడుతాడు. దేవుడు నేను ఎంతో భక్తిగా ఉన్నాను, నేను ఎంతో ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుడు నన్ను కాపాడట్లేదు అని అనుకుంటున్నారు మీరు చాలా మంది. అంటే చిన్నదానికి పెద్దదానికి ఆయన కాపాడతాడని అనుకోకండి. అంటే ఆయన మాటలు మనలను కనికరిస్తే ప్రియమైన వారు, ఆయన మాటలు మనలను ఆదరిస్తాయి. ఆ విషయాన్ని మనం మొట్టమొదటి గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే యెహోవా ఎవరు కాపాడుతాడంట? విశ్వాసం కాపాడుతాడంట. విశ్వాసం ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను అని రాయబడింది. కాబట్టి ప్రియమైన వారు, ఇక్కడ ఎంత గొప్ప సంగతి ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే మనం ఈ యొక్క కష్ట సమయంలో, ఇటువంటి కష్టకాలంలో మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుడు మనకి మంచి ఒక మాదిరిని చూపిస్తున్నాడు, ఒక మంచి ఆజ్ఞను కూడా మనకి ఇస్తున్నాడు. నిజంగా నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నాను, దేవుని ప్రేమ కలిగి ఉన్నాను అని చాలా మంది చెప్తుంటారండి. కానీ దేవుని ప్రేమ ఎలా కలిగి ఉన్నాము, ఎటువంటి వాడు దేవుని ప్రేమ కలిగి ఉంటాడు అనేది చూడగలిగితే ఒకసారి యాకోబు రాసిన పత్రిక ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట మనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చెప్తున్న ఆ మాటను మనం చూద్దాం ప్రియమైన వారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాణి యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును అని రాయబడింది. అంటే ఈ లోకంలో మనము ఖచ్చితంగా బ్రతుకుతున్నంత కాలము ఒక్క ధైర్యమే కాదండి, ఏం కలిగి ఉండాలంటే కనికరం కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఏమంటాడు అంటే, నీ ఎడల లేకపోతే నీకు తెలిసిన నీ సహోదరుడు ఎవరైనా లేమిగా ఉన్నప్పుడు, అంటే అతని లేమిని నీకు తెలుసుకున్న తర్వాత లేమిగా ఉన్నాడు, అతన్ని ఇబ్బందిలో ఉన్నాడు, లేకపోతే అతని పరిస్థితి బాగోలేదు అని తెలిసినప్పుడు వీలైతే అతనికి సహాయం చెయ్యి అంటాడు దేవుడు. వీలైతే అతనికి సహాయం చెయ్యి. అలా సహాయం చేస్తేనే దేవుని ప్రేమ నీలో ఉండదు, సహాయం చేయకపోతే దేవుని ప్రేమ నీలో ఉండదు అనే విషయాన్ని మొట్టమొదటి గమనించాలి. దేవుడు ఎంత గొప్పగా ఆ విధంగా నువ్వు సహాయం చేయడం ద్వారా ఏంటి ఆ కుటుంగిపోతూ బాధపడుతున్న ఆ యొక్క కుటుంబానికి నువ్వు చేసిన సహాయం వాళ్ళకి ఎంత ధైర్యం ఇస్తుందండి. దేవుడే నాకు ఈ సహోదరుని ద్వారా ఇక సహాయాన్ని పంపించాడు నిజంగా అని వాళ్ళు ఎంత ధైర్యపడతారు. వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నప్పుడు నిజంగా దేవుడిని తెలుసుకుని ఎంత సంతోషిస్తారు చెప్పండి. అలాగే కూడా మనము ఇతరులకి కూడా సహాయం చేయడం ద్వారా కూడా వాళ్ళని ధైర్యపరిచే వారిగా మనం ఉండగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళు. అలాగే కూడా దేవుడు మనం ధైర్యపరుస్తున్నాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. నిజంగా ప్రియమైన వాళ్ళ ఈ యొక్క కరోనా భయంకరమైన పరిస్థితుల్లో ఊపిరాడక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆక్సిజన్ అందక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ నాకు బైబిల్లో ఒక భక్తుడు జ్ఞాపకం వచ్చాడు. ఆ భక్తుడి గురించి ఆలోచిస్తే నిజంగా కరోనా పేషెంట్ల కంటే అతని పరిస్థితి చాలా దారుణం అండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 దినాలు ఎలా ఉండగలిగాడు అటువంటి పరిస్థితుల్లో. బయటికి వెళ్ళడానికి కూడా ద్వారం లేదు. మరి లోపలికి ఎలా వచ్చాడు అంటే ప్రియమైన వల్ల ఒకసారి నేను రిఫరెన్స్ తీయట్లేదు కానీ ఆయన గురించి మీకు చెప్తున్నాను. ఆయన తెలిసిన వ్యక్తి మనందరికీ. ఒక్కసారి ఆయన పరిస్థితి ఆలోచించారు. ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఆయన ఎలా ఉన్నాడో మనం చూడగలిగితే యోనా గారు మనందరికీ తెలుసండి. యోనా గారికి దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని ఆయన చేయకుండా వేరే మార్గానికి వెళ్ళిపోయాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. నినివే వెళ్ళమంటే దర్శించుకు వెళ్ళిపోయాడు. నినివే పట్టణానికి వెళ్ళు, వాళ్ళు నశించిపోతున్నారు, 40 దినాల్లో వాళ్ళు చనిపోతున్నారు, వెళ్ళి ప్రకటించు అంటే నినివే మానేసి దర్శించుకు వెళ్ళిపోతున్న సమయంలో గొప్ప ఉపద్రవం వస్తుంది, పెద్ద తుఫాను వస్తుంది. మన అందరూ తెలుసు. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను విసిరి సముద్రంలో పడవేయండి అన్నంత
తర్వాత వాడనాయకులు కూడా ఇటువంటి మహాపాపం మాకు చుట్టుకోకూడదని చెప్పేసి వాళ్ళు ప్రార్థించి ఈ యొక్క భక్తుడు చెప్పినట్టుగా ఏం చేస్తారంటే సముద్రంలో వేసేస్తారు. అందరూ తెలుసు గొప్ప మత్స్యానికి దేవుడు ఆజ్ఞిస్తాడు. ఎప్పుడైతే గొప్ప మత్స్యం వచ్చి ఎప్పుడైతే యోనా మిరుగుతుందో లోపలికి వెళ్ళిన వాడికి అసలు ఊపిరాడుతుందండి. యోనా గారు ఒక మత్స్యం కడుపులో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పాతాళ ద్వారం అంటాడు. అక్కడ పాతాళం ముందు నేను ప్రార్థించాను అంటాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎలాగ అతనికి ఊపిరాడించాడు, ఎలాగ అతనికి ఆక్సిజన్ అందింది అని ఒకసారి మనం ఆలోచించేయాలి. ఈ రోజున ఆక్సిజన్ అందగా ఆక్సిజన్ కొనుక్కోవడానికి ప్రియమైన వాళ్ళ బ్లాక్ లో ఈ రోజున చాలా మంది కూడా వేలాది రూపాయలు తీసుకుంటున్నారు. హాస్పిటల్ అయితే మరి ఆక్సిజన్ సిలిండర్ ఎంత ఉంటుందండి? మహా అయితే 300-400 రూపాయలు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ. లేకపోతే ఒక 500 వేసుకోనండి, 500 మించి ఉండదు ఒక సిలిండర్కి. ప్రియమైన వాళ్ళు ఈ రోజున హాస్పిటల్ ఎంత వసూలు చేస్తున్నారంటే లక్షల కొలది రూపాయలు వసూలు చేస్తున్నారు. అదన్నా మీద వేసిపోతారేమండి? చెప్పండి, ఎంత ఘోరం ఇది, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇది సాటి మనుషులే కదా, సాటి మనుషుల మీద కనికరం లేదండి వీళ్ళకి. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఒక ఆక్సిజన్ సిలిండర్ 500 రూపాయలు పెట్టిన సిలిండర్ ఈ రోజున లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఎంత భయంకరమని. ఈ యొక్క ఆక్సిజన్ 15 రోజులు లేకపోతే 4 రోజుల వరకు నువ్వు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడుతున్నావు. మరి దేవుడు నీకు నిత్యము నువ్వు శ్వాస నిశ్వాసం జరిగిస్తున్నాడు. చిన్నప్పుడు నుండి ఎంత ఆక్సిజన్ మనకు పీల్చని చెప్పండి. ఈ యొక్క ప్రాణవాయువు ఎంత పీల్చుకున్నా ఎంత వదిలేస్తాను చెప్పండి. దేవుడు నువ్వు హాస్పిటల్లోనే 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నేను ఒక పైసా అడగలేదు కదయ్యా. ఆయన కొరకు బ్రతకమన్నాడు, ఆయన మాట ప్రకారంగా జీవించమన్నాడు. అంతకన్నా ఏమడిగాడు నీ నుండి? నీతిగా బ్రతకమన్నాడు. తప్ప చెప్పండి. నీతిగా బ్రతకమన్నాడు, యథార్థంగా బ్రతకమన్నాడు, పవిత్రంగా బ్రతకమన్నాడు, పరిశుద్ధంగా బ్రతకమన్నాడు, పవిత్రుడే బ్రతకమన్నాడు, ఎటువంటి కళంకం లేనివాడిగా ఉండమన్నాడు, అపవిత్రుడు కావద్దు అన్నాడు, పాపం చేయొద్దని చెప్పాడు, తప్పు చేయొద్దని చెప్పాడు, అన్యాయం చేయొద్దు అన్నాడు, న్యాయంగా బ్రతకమని చెప్పాడు. ఇదే కదా దేవుడు నిన్ను కోరుకునేది, ఏం కాదు కదా. ఇలా బ్రతుకుతామనే కదా సమస్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టాడు దేవుడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దేవుడు ఎంత కనికర సంపన్నుడండి, దేవుడు ఎంత కృపావాత్సల్యం కలిగిన వాడు అండి. ఆయన కృప ఎంత విస్తరిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు కరోనా కోసం భయపడిపోతున్నావు. కరోనా కోసం భయపడిపోతున్నావు. కరోనా కంటే భయంకరమైనవన్నీ కూడా మనలో ఉన్నాయి కదా. మత్సరం అని, వ్యభిచారం అని, దొంగతనం అని, అసూయ అని, మత్తతలని, ఇటువంటి భయంకరమైన దుష్టక్రియలన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవి కరోనా కంటే డేంజర్ ప్రియమైన వాళ్ళ. బ్రతికి కరోనా వాళ్ళు చనిపోయామనుకో పరలోకానికి తప్పైపోతాం. అసూయ, మత్సరం వారం లేనితనం, ఎదుటి వాళ్ళకి ఎదుగుతుంటే వచ్చుకోలేని పరిస్థితి, ఇటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా శరీర సంబంధమైన అంటే ఆత్మ సంబంధమైన దుష్టక్రియలు, ఆత్మ సంబంధమైన దుష్టక్రియలు అంటే ఇవన్నీ కనబడవు. దుష్టక్రియలు కనబడతాయండి, దుష్టత్వం కనబడద్దా? ఇవి ఆత్మానుసారంగా దుష్టత్వ క్రియలు అన్నీ కూడా నువ్వు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలంటే చెడ్డగా నడుచుకోమని కాదు. ఆత్మానుసారంగా నడుచుకోమంటే పవిత్రంగా దేవుడు అనుకున్నట్టుగా యథార్థవంతుడిగా మనం బ్రతకాలి. ఆయన అనాదికాల సంకల్పంలో దేవుడు మనల్ని నిర్దోషులుగా చూడాలనుకున్నాడు, పవిత్రులుగా చూడాలనుకున్నాడు, యథార్థవంతులుగా చూడాలనుకున్నాడు. ఆయన నిజమైన ఆయన పిల్లలుగా చూడాలనుకున్నాడు. ఏది నువ్వు ఎక్కడిస్తున్న అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్తున్న మాట మనం ఆలోచించేయండి. ఎదుటివాడికి సాయం చేయడంలో తృప్తులు ప్రేమైన వాళ్ళు. ఎదుటివాడికి మన యొక్క గుప్పుడు మెదులు వాడికి పెట్టగలిగితే ఎంతో ఆనందిస్తాడు. పొరుగువాడిని ప్రేమించే మనసు మనలో లేదు. పొరుగువాడిని ప్రేమించే మనసు మనకు కలగాలి ప్రేమైన వాళ్ళ. మనం కలిగింది పెట్టడం, లేకపోతే ఎవరి చేతన్నా పెట్టించడం ప్రియమైన వాళ్ళు. ఇదే మనం చేయాలి. దేవుడు ఇదే కదా మనం ఎదుటి వాళ్ళని కోరుకునేది. ఆలోచించేది. కాబట్టి మన దేవుడు మనం కాపాడాలి అంటే దేవుడు చెప్పినట్టుగా మన జీవితాలు ఉండాలండి. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా చేయండి. అయితే ఈ యోనా గారి పరిస్థితి గురించి ఆలోచన చేయగలిగితే ఎలా ఊపిరాడింది అంటే దేవుడే అక్కడ యోనా గారికి ఊపిరిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళు.
దేవుడే యోనా గారికి ఊపిరిగా ఉన్నాడు. దేవుడే యోనా గారికి ఊపిరి ఆగకుండగా దేవుడు ఏం చేశాడండి? ఆ శ్వాస విశ్వాసం ఆగేటట్టుగా ఆయన చేశాడండి, ఆడేటట్టుగా. ఒకసారి యోబు గారు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కని మాట చెప్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలిగితే, శ్వాస నిశ్వాసాలు అనేవి ఎలాగా మనం ఆడుతూనే ఒకసారి చూడగలిగితే, యోబు గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం, 33వ అధ్యాయము 5వ వచనం, నీ చేతనైన ఎడల క్షమించండి 4వ వచనం, యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. యోబు గారు గ్రంథంలో రాయబడిన యొక్క మాట మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళ, యోబు గారి మాట ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుని ఆత్మ నన్ను సృజించింది, నా తల్లిదండ్రులు కాదు, దేవుని ఆత్మ నన్ను సృజించింది, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది అని రాయబడ్డది. అదే యోబు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం చూడండి, ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకొని ఎడల తన శ్వాస విశ్వాసములను తన యొద్దే తిరిగి తీసుకొని ఎడల. అంటే శ్వాస విశ్వాసాలన్నీ కూడా దేవుడు తీసుకున్నాడు అనుకోండి, మన పరిస్థితులు ఏంటి అని చెబుతూ ఏమన్నాడు అంటే 15వ వచనం, అలాగా దేవుడి గారిని చేస్తే శరీరులందరూ ఏకంగా నశిస్తారు, నరులు మరలా ధూళి అయిపోతారు అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యోనా గారికి శ్వాస నిశ్వాస యొక్క ప్రక్రియ జరిగించింది ఎవరంటే దేవుడు. ఏంటి అదొక రూమ్ కాదు ప్రియమైన వాళ్ళ, ఒక మత్స్యము గర్భంలో ఉన్నాడు ఆయన. ఏంటి మనము తిన్న ఆహారము మన యొక్క లోపలికి శరీరం లోపలికి పంపించిన ఆహారము మన ప్రమేయం లేకుండానే అరిగిపోతుంటది. కానీ అలాగే జీవరాశుల యొక్క లోపల కూడా ఆ యొక్క జీర్ణ వ్యవస్థ కూడా వీళ్ళ ప్రమేయం లేకుండానే జరుగుతుంటుందండి. మరి 3 దినాలు ఆకలితో ఎలాగని చెప్పండి, ఆకలితో మత్స్యం ఎలాగని చెప్పండి, ఆరాయించుకోకుండా అంటే క్షేమంగా నువ్వే పట్టణం తీసుకుని మళ్ళీ తిరిగి కక్కేసిందంటే ఏంటి, తిరిగి యోనా గారిని ఆడ కక్కివేసిందంటే దేవుడు చెప్పిన మాట జంతు జాలాలు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి, ఒక విధంగా సమస్య సృష్టి వింటుంది ప్రియమైన వల్ల, కానీ మనమే వినట్లేదు. ఆలోచించేది ఏంటి, దేవుడు యోనా గారికి శ్వాస నిశ్వాసాలు ఆడించినట్టుగా ఏంటి అంత ఆయన్ని కాపాడినట్టుగా నిన్ను కూడా కాపాడగలడు. ఇప్పుడు అంటే యోనా గారు లాంటి భక్తి నీలో ఉండాలి. యోనా గారు అంటే దేవుని కొరకు ధైర్యంగా బ్రతికాడే, ధైర్యంగా ప్రకటించండి. మరి అలా మనం చేయగలుగుతున్నాం చెప్పండి. ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం, ఇతర రోజుల్లో 2 అమ్మా 4 మాటలు వినంటే రామస్లా, ఆదివారం ఒక్కరోజే మనం చర్చికి పరిమితం, అది కూడా పూట, అది కూడా సమయంగా. ఆలోచించండి ప్రియమైన ఏంటి, ఈ యొక్క భక్తుని యొక్క జీవితం ఆలోచించండి. మరొక భక్తులు మనకు కనపడతాడండి. ఏంటి యోనా గారి గురించి ఆలోచిస్తే మనకు చాలా ధైర్యం వస్తుంది కదా, దేవుడు చాలా ధైర్యపరుస్తున్నాడు కదా. అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా రాజు యొక్క ఆజ్ఞకు లోబడలేదు. ఆయన పెట్టించిన రాజు పెట్టించిన ప్రతిమకు వీళ్ళు మొక్కలేదు. దానికి ప్రతిఫలం, దాని యొక్క శిక్ష ఏంటంటే అగ్నిగుండంలో వీళ్ళని కాల్చేయాలి, అగ్నిగుండంలో పడవేయాలి. అలాగా వాళ్ళు మరణించాలి. అది అక్కడ శిక్ష. నిజంగా వాళ్ళ యొక్క కమిట్మెంట్ చూస్తే ప్రియమైన వాళ్ళ వాళ్ళకి ఎంత ధైర్యవంతులు మనకు తెలుస్తుందండి. దేవునిలో బహుధైర్యం మనకు కనబడుతుందండి. శద్రకు, మెషకు, అబేద్నెగో ఈ ముగ్గురు యొక్క ధైర్య సాహసాలు దేవునిలో మనకు కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఏమన్నాడు, ఓ రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతిభకు మేము మొత్తం మా దేవుడు ఈ యొక్క వేడిగల ఈ యొక్క అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడు. ఆయన టాలెంట్ కలిగినవాడు, ఆయనే శక్తి సామర్థ్యం కలిగినవాడు. కానీ ఒక రక్షించలేదు అనుకో, ఐఎమ్ సో హ్యాపీ, పర్లేదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ నువ్వు నిలబెట్టి ప్రతి మాత్రం మేము మొక్కమని ఖచ్చితంగా చెప్పారండి. ఒక రాజుతో అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళ ధైర్యం ఎవరు? దేవుడే. ఖచ్చితంగా చెప్పొచ్చు, దేవుడేనండి. వాళ్ళ ధైర్యం ఎవరు అనుకుంటున్నారు? దేవుడే ప్రియమైన వాళ్ళ ధైర్యం దేవుడే.
షద్రకు, మెషకు, అబెద్నెగో అంత ధైర్యంగా ఒక రాజు దగ్గర ఏంటి వాళ్ళు కనీసం ఒక అసలు 1% కూడా వాళ్ళు భయపడకుండా 1% కూడా భయపడకుండా ఏంటి వాళ్ళు ధైర్యంగా చెప్పిన సమాధానం ఏంటంటే, ఓ రాజా మేము మొక్కం, దేవుడు మమ్మలను ఎక్కడిలోంచి రక్షించడానికి సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా ఏం పర్లేదు, మేము మాత్రం మొక్కం అని చెప్పారు. అంటే ఎంత ధైర్యంగా చెప్పారండి. రాజాజ్ఞకు లోపడలేదు. ఆ యొక్క అప్పటికే చాలా విపరీతమైన అగ్నిగుండం, అది విపరీతంగా మండుతూనే ఉంది. చాలా అగ్ని అంటే చాలా వేడితో ఉంది, చాలా వేడిగా అగ్నిగుండం. అయితే 7 అంతలు చేశారట. రెండు రెట్టింపులు కాదు, 3 రెట్టింపులు కాదండి, విపరీతంగా చాలా 7 రెట్టింపులు అంటే ఒక ఆలోచించారు. 7 రెట్టింపులు అంటే అంత భయంకరమైన వేడొస్తూ సార్ ఆలోచించండి. అటువంటి అగ్నిలో వీళ్ళు పడవేసినప్పుడు దేవుడు కాపాడడం రీతి నిజంగా అది వర్ణించడానికి కూడా ఎంతమంది వర్ణించినా అది తక్కువ ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఒక వ్యక్తి అగ్నిలో కాల్చబడుతున్నప్పుడు అతనికి గాలి ఆడదు ప్రియమైన వాళ్ళ, ఆక్సిజన్ ఆడుతుంది అండి. ఆ ముక్కుల్లోకి, చెవుల్లోకి, కళ్ళల్లోకి అంటే మన గాలి పీల్చుకునే పరిస్థితులు కూడా లోపల మంట వెళ్ళిపోతుంటుందండి, అగ్ని వెళ్ళిపోతుంటుందండి. అగ్ని వెళ్ళిపోతున్నప్పుడు ఆక్సిజన్ ఆడదు. ఆక్సిజన్ ఆడక కొంత చనిపోతారు, శరీరం గాలి కూడా కొంత చనిపోతారు. ఎవరైనా వచ్చి మంట ఆడిపితే అప్పుడు ఆక్సిజన్ అందడం వల్ల కొన ఊపిరితో ఉండొచ్చేమో. తర్వాత ఎక్కువ శాతం కాలి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బహు తక్కువ, ఎక్కడో కానీ 1%, 2% కానీ బతికిన వాళ్ళు కనబడలేదు. కానీ ఈ భక్తుల గురించి ఆలోచించని ప్రియమైన వాళ్ళు, ఈ భక్తుల యొక్క జీవితాల్లో చూడగలిగితే ఊపిరాడని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే దేవుడు వాళ్ళని కాపాడేయడం అంటే ఎంత గొప్ప సంగతి. మరి మన ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే అప్పుడున్న పరిస్థితి మెరుగైనా ఆలోచించే, అప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు మెరుగా మీరు ఆలోచించారు. ఇప్పుడే మెరుగండి, అప్పుడు కాదు. వాళ్ళని కాపాడాడు దేవుడు, వాళ్ళని కాపాడాడు. నేను కాపాడనుకున్నారా? ఆలోచించండి. ఇంకా భక్తుల యొక్క జీవితంలో మనం తొంగి చూస్తే ఎన్నో ధైర్యంతో కూడిన నిర్ణయాలు కనబడతాయి ప్రియమైన వాళ్ళ, ఎన్నో ధైర్యంతో కూడిన నిర్ణయాలు. నిరీక్షణకి ఆధారం లేనప్పుడే అబ్రహాం గారు దేవుడిని నమ్మాడు. మనకు నిరీక్షణకి ఆధారం ఉందండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆపద వచ్చినా, అంటే ఎన్ని ఉపద్రవాలు ఎదురైనప్పుడు కూడా మనకు నిరీక్షణ ఉంది. దేవుడిని విడిచిపెట్టకండి ప్రియమైన వాళ్ళ, దేవుణ్ణి మీరు విడిచిపెట్టదని నేను కోరుతున్నాను ప్రియమైన వాళ్ళ. జ్ఞానం లేనివాడు అపాయం వస్తుందన్న భయం లేకుండా తిరుగుతాడటండి. అది ఆపద వస్తే ఆ బుద్ధిమంతుడైతే దాన్ని తప్పించుకునే మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ రోజున చాలా మంది కూడా భయభక్తులు లేకుండా తిరుగుతున్నారండి రోడ్ల మీద. అంటే రోడ్ల మీద చాలా మంది భయభక్తులు లేకుండా తిరుగుతున్నారు. రోజు రోజుకి కరోనా కేసు ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించండి. కరోనా విజృంభిస్తుంది, కరోనా సంఖ్య పెరిగిపోతుంది, రోగుల సంఖ్య పెరిగిపోతున్నారంటే భయభక్తులు లేకుండా తిరుగుతున్నారు చాలా మంది. భయభక్తులు లేకుండా తిరగడం ద్వారానే కరోనా పెరుగుతుంది. కరోనా పెరగడానికి కారణం మనుషులేనండి, ఎవరు కాదు. కరోనా పెరగడానికి కారణం ఎవరో ఈ మనుషులే. భయం భక్తి లేదు అంటే ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే సోషల్ డిస్టెన్స్ పాటించు అంటే మాస్క్ పెట్టుకోరు, అంటే శానిటైజర్ వాడు, అంటే ఒక కిరాణా షాప్కి వెళ్తే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించరు. అంటే కనీసం మీటర్ల దూరంగా ఉండమనేసి ఎవరన్నా దూరం ఒకళ్ళు పాటిస్తే ఇంకొకటి వచ్చి ఆ యొక్క ఇద్దరి మధ్య దూరుతుంటాడు. ఏమై ఎందుకు దూరం అంటే ఖాళీ ఉంది కదా అది దూరే అంటాడు. అంటే ఇద్దరి మధ్యకి దూరుతుంటాడు. వీళ్ళకి బుద్ధి లేక గ్యాప్ ఇచ్చి నిలబడ్డారా, ఇంకొకటి వచ్చి దూరుతుంటాడండి. వీళ్ళకి భయం లేదండి, అసలు బాధ్యత లేదు వీళ్ళకి. బాధ్యత లేని వాళ్ళు వలన ఈ రోజున కరోనా కేసులు పెరుగుతున్నాయి ప్రియమైన వాళ్ళ. బాధ్యత కలిగి ఉండండి అని ఒక పక్కన ప్రభుత్వాలు చెప్తున్నా, ఒక పక్కన దేవుడు చెప్తున్నా పట్టించుకోవట్లేదు. ఇంకెందుకు కాపాడాలని చెప్పండి దేవుడు వీళ్ళు ఎందుకు కాపాడాలని చెప్పండి. కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఈ జనాంగానికి దేవుడు అవసరం ఉందంటారా చెప్పండి. అంటే ఆపదయం వచ్చినప్పుడు బుద్ధిమంతుడైతే దాక్కుంటాడు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాడంటే కరోనా నాకు రాకూడదురా బాబు అని సోషల్ డిస్టెన్స్ పాటిస్తాడు. బాధ్యత కలిగిన వాడు. బాధ్యత లేనివాడు వెళ్ళిపోతాడు,
మందుల షాపుల దగ్గర, అలాగే మందు షాపుల దగ్గర ఎక్కడా కూడా ఉండదు. ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఉండదు. ప్రియమైన వాళ్ళ వీళ్ళని ఎవరు కాపాడుతారు చెప్పండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆపద వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడే మనకి ధైర్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆపదను చూసి ఒకవేళ నిర్దోషిగా, లేకపోతే ఎవరైనా ఆ ఆపదను చూసి నవ్వారు అనుకోండి, వాళ్ళని దేవుడు నిర్దోషిగా ఎంచలేదండి. ఆపద నీ యొక్క తోటి సహోదరులకి, లేకపోతే నువ్వు శత్రులుగా భావిస్తున్నావేమో ఎవరినైనా, వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వస్తే అపహాసం చేయకు, నవ్వకు. దేవుడు నిన్ను దోషిగా ఎంచుతున్నాడు, నిర్దోషిగా ఎంచడట. మీరు రాసుకోండి. సామెతల గ్రంథం 17:5 మాట రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళ యోగు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, చూడగలిగితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయవలసిన పని అది. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం చేద్దాము. యోగు గ్రంథం 30:24 ఒకడు పడిపోయిన ఎడల వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవలెనని మొరపెట్టడా అని అడుగుతున్నాడు. అంటే పడిపోయిన వాడు ఖచ్చితంగా నన్ను పైకి లేపండి అని చేయి చాస్తాడా లేదంటే ఖచ్చితంగా చేయి చాస్తాడు. పడిపోయిన వాడు ఈ కూతురుని పైపోయాడు అనుకోండి, హెల్ప్ అని అడుగుతాడు, కాపాడండి కాపాడండి, రక్షించండి రక్షించండి అని అడుగుతాడు. లేకపోతే అది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు అనుకోండి, హిందీ వచ్చి అనుకోండి, బచావో బచావో అని అడుగుతాడు. అంటే ఏదో విధంగా వారి యొక్క తెలుగు రాకపోయినా, ఇంగ్లీష్ రాకపోయినా, లేకపోతే హిందీ వచ్చినా, లేకపోతే ఇంగ్లీష్ మాత్రం వచ్చినా, తెలుగు మాత్రం వచ్చినా, వారి భాషల్లో కాపాడండి అను, హెల్ప్ అను, బచావో అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఎవరొకరు హెల్ప్ అడిగినప్పుడు, కాపాడమని అడిగినప్పుడు, చేసినప్పుడు ఖచ్చితంగా మనం కాపాడుతాం. గోతులో పడిపోయిన వాళ్ళని, కింద పడిపోయిన వాళ్ళని మనం ఖచ్చితంగా కాపాడుతుంటాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడేమంటాడంటే 30 అధ్యాయము మనం చదువుకున్న మాట 24 ఆపదలో ఉన్నవాడు తప్పింపబడవాలని మొరపెట్టడా, ఖచ్చితంగా మొరపెడతాడు. ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెట్టాలి. ఆపదలు చాలా మంది ఉన్నారు. నువ్వు ఆపదలు లేకపోవచ్చు, కానీ ఆపదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు మొరపెట్టు, ప్రార్థించి. ఈ సంఘంలో చాలా మంది కూడా బలహీనులు ఉన్నారు, చాలా మంది రోగులు ఉన్నారు, చాలా మంది కరోనా వలన బాధపడుతున్న వాళ్ళు అందరూ ఉన్నారు. కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కరోనా వలన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఏం చేయాలి? నువ్వు మొరపెట్టు దేవునికి. ఇక్కడ ఖాళీగా ఉండి నీ పని చేసుకుంటామని కాదు, ప్రార్థించండి. వాళ్ళందరి కోసం ప్రార్థించండి. ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనం కోరుకున్నది ఒకటి, నీతిమంతునికి ఆపదలు అనేకంలో వచ్చిన వాటి నుండి దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన వాళ్ళు అన్నింటిలో నుండి యెహోవా అతను కాపాడుతాడు. కాబట్టి మనము ఆలోచన చేయగలిగితే, మనల్ని ఆపద నుండి మనం కాపాడేది ఏంటి అని చూడగలిగితే దేవుని ఎడల భయభక్తి. ప్రియమైన వాళ్ళ భయభక్తి కలిగిన జీవితాలు మనకు ఉండాలి. భయభక్తిని కలిగిన జీవితాలు మనకు ఉండాలి. ప్రియమైన వాళ్ళు మనలో లేకపోవడం వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒకసారి ఆలోచించండి. నీకు ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా అవి నేను కాపాడవు, కానీ ఒకటే ఒకటి నేను కాపాడుతుంది. అది ఏంటి మనం చూడగలిగితే సామెతల గ్రంథం 11:4 సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కడకు రాదు, నీతి మరణం నుండి నేను రక్షించును. నీతి మరణం నుండి నేను కాపాడుతుంది. ప్రియమైన వాళ్ళ విశ్వాసఘాతకమైన దేశంలో దానియేలు, అలాగే నోవాహు, అలాగే యోబు, ఇటువంటి భక్తులు ఉన్నారనుకోండి, ఆ భక్తులు రక్షించబడతారు. అంతే తప్ప లేకపోతే సమ్మేళనాలు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు రక్షించబడతారు. అంతే తప్ప వాళ్ళని బట్టి వాళ్ళ పిల్లలు రక్షించబడతారు అని అనుకోకండి. ఎవరి నీతి వాళ్ళు కాపాడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ యొక్క భయంకరమైన దినాలలో మనము చేయవలసింది ఒకటే, మనము ఒకే ఒక విషయం మీరు గమనించాలి. ఏంటంటే భయముతో, వణుకుతో దేవుని ఎడల భయభక్తులు కలిగి మీరు బ్రతకండి. ఆయన ఎడల భయభక్తులు కలిగి మీరు జీవించండి. దేవుడు భక్తులను కాపాడినట్టుగా మనం కూడా కాపాడతాడు. ప్రియమైన వాళ్ళ ఎందుకంటే అపొస్తలుడైన పౌలుని ఎన్నో ఇబ్బందులు కాపాడాడు. ఎందుకంటే అతను నీతిమంతులు కాబట్టి, నీతిగా బ్రతికాడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా మనం బ్రతికితే ఆపద నుంచి కాపాడుతాడు, నరక యాతన నుంచి కూడా మనం తప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు నిజంగా మనోధైర్యాన్ని మనకిస్తున్నాడు, నిజంగా బహుధైర్యాన్ని మనకిస్తున్నాడు. ఆయన మాటల వలన కూడా మనము ఆదరించబడుతున్నాం. కాబట్టి భక్తుల యొక్క జీవితంలో జరిగిన పరిణామాలు
అన్నిటిలో నుండి కూడా మనం చూడగలిగితే వాళ్ళందరినీ ధైర్యపరిచాడు తన యొక్క మాటల ద్వారా. ఈరోజు కూడా ఈ యొక్క కష్టకాలంలో దేవుడు ఈ యొక్క మాటల ద్వారా కూడా మనం రక్షిస్తున్నాడని, మనలను ఆదరిస్తున్నాడు. దేవుడిచ్చే ధైర్యాన్ని మనం కోల్పోకూడదు. దేవుడిచ్చే ధైర్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనం పొందుకోవాలి. క్రీస్తునందు బహుధైర్యం పౌలు గారు కలిగి ఉన్నట్టుగా మనం కూడా క్రీస్తునందు బహుధైర్యం కలిగి ఉందాం. ఏంటి ఆపద వచ్చినప్పుడు పిరికివారిగా మనం భయపడొద్దు. ఇరిమే గారు ప్రార్థిస్తున్న రీతిగా ఆయన ఏమంటున్నారంటే అధైర్యం నాకు పుట్టించుకో ప్రభువా అన్నాడు. కాబట్టి మనం కూడా అధైర్యంగా, ఒకవేళ అధైర్యం ఉందేమో ధైర్యపడండి, ధైర్యం తెచ్చుకోండి, మీ హృదయాన్ని నిబ్రం చేసుకోనండి, నిబ్రం కలిగి ఉండండి, దేవుని ఎడ భయభక్తులు కలిగి ఉండండి, భయంతో వణుకుతో మీ యొక్క జీవితాలు గడపండి, దేవుని కొరకు జీవించండి. దేవుడే మిమ్మల్ని కాచి కాపాడుతాడు. కరోనా గురించి ఎవరైతే బాధపడుతున్నారో వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇబ్బందులు ఉన్నవారు, ఆపదలు ఉన్నవారు వారందరినీ కూడా కష్ట సమయంలో మనం ఆదుకుందాం. దేవుని ప్రేమను వారికి చూపిద్దాం. మీరందరూ కూడా ఈ యొక్క మాటల వలన ఆదరించబడ్డారని, మీ మనసులు ధైర్యపరచబడ్డాయని నేను నమ్ముతూ విశ్వసిస్తూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడా, ప్రేమించిన దేవానికి వందనాలు. ఇంత గొప్ప సమయంలో ఇటువంటి గొప్ప మాటలను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రేమించిన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాను తండ్రి. నీ యొక్క కృపను బట్టి వందనాలు నాయన, కృతజ్ఞతలు తండ్రి. నాయన మీరు చేసిన మేలును బట్టి తండ్రి, నాయన ఉపకారాన్ని బట్టి నాయన ఎన్ని కృతజ్ఞతలు మీరు తెలియజేసిన అవి తండ్రి తక్కువే దేవా. నాయన నీకు వందనాలు దేవా. నాయన తండ్రి ఈ మాటలు విన్న నీ పిల్లలందరూ కూడా వారి మనసులను ధైర్యపరచుకోవడానికి కృప చూపించండి. వారు ధైర్యం చెడిపోయిన వారుగా ఉండకుండా, అధైర్యం పడేవారుగా ఉండకుండా తండ్రి నీ మాటల వలన నాయన బహుధైర్యం కలిగిన వారిగా ఉండడానికి కూడా కృప చూపించండి దేవా. నీ భక్తులను నువ్వు నీ భక్తులకు తెలియజేస్తున్న రీతిగా మాకు కూడా తండ్రి ఆ మాటలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నేను తండ్రి మహాస్తి మమ్మల్ని కాపాడు, నన్ను తండ్రి మా యొక్క స్థితిగతులు మమ్మల్ని కాపాడు. కానీ తండ్రి మేము నీతిగా పరిస్థితి అనీతి మమ్మల్ని కాపాడుతుంది. నీ మాటల్లో గొప్ప ధైర్యం ఉంది, నీ మాటల్లో గొప్ప ఆదరణ ఉంది, నీ మాటలో గొప్ప శాంతి ఉంది, నీ మాటలో గొప్ప సమాధానం ఉంది తండ్రి. అయినా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరూ జ్ఞాపకం చేసుకోండి. కరోనాతో బాధపడుతున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. రైచస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. విజయంలో ఉంటున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. సత్యాన్ని ప్రకటిస్తున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయినా తండ్రి కరోనాతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు తండ్రి, వేలపడుతున్నారు. వారందరూ కూడా కాపాడండి, నన్ను కాచి కాపాడండి. చాలా మంది నన్ను ఆక్సిజన్ అందగా మరణిస్తున్నారు తండ్రి. వాళ్ళందరికీ కూడా సకాలంలో ఆక్సిజన్ అందుటే కూడా సహాయం దయచండి. నీ కృపలో బలపరచుకుని భద్రపరచుకొని ఈ ప్రార్థన సన్నిధి చేసుకుని ప్రతిఫలం దయచుకోండి. మా ప్రభుని ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం దేవుని పిల్లల మనందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరూ వందనాలు.